చలో ఢిల్లీ. ఈ నినాదం వెనుక ఉన్న అసలైన పోరాటం మీకు తెలుసా? చరిత్రలో సరిగ్గా ఇదే రోజు మార్చి 18, 1944న భారత స్వతంత్ర చరిత్రే మారిపోయింది. అర్ధరాత్రి వేళ దట్టమైన అరణ్యాలు, పొంగి పొర్లుతున్న వాగులు, నిరంతరం వర్షం ఇవేవి ఆజాద్ హింద్ ఫౌజ్ వీరులను ఆపలేకపోయాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపుతో ఉప్పెనలా కదిలిన 500 మంది గెరిల్లా సైనికులు బర్మా సరిహద్దులను దాటి భారత గడ్డపై తొలి అడుగు వేశారు. బ్రిటిష్ తుపాకులకు భయపడకుండా, సరైన తిండి లేకపోయినా కేవలం నేతాజీ అనే ధైర్యంతో మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలకు తెగించి ముందుకు సాగారు. మణిపూర్ సరిహద్దుల్లోని భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ క్షణం ప్రతి సైనికుడి కళ్ళలో కనిపించిన ఆనందం భారత స్వరాజ్యానికి తొలి కిరణం. ఈ అద్భుత ఘట్టం కొద్ది రోజుల్లోనే మొయిరంగ్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేలా చేసింది. వనరులు లేకపోయినా వజ్ర సంకల్పంతో పోరాడిన ఆ వీరుల త్యాగానికి సెల్యూట్ చేద్దాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.